క్రియేటివిటీ సృజనాత్మకత టోపీ తయారు చేయుట ఎలా? నో బ్యాగ్డే టిఎల్ఎం హౌ టు మేక్ ఏ హ్యాట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్. ఈరోజు టోపీ తయారు చేయడం ఎలా? నెహ్రూజీ వేసుకున్న టోపీని మీరు చూసే ఉంటారు. ఆ టోపీ పేపర్తో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అలాగే మా పిల్లలచే కూడా వీటిని ఎలా తయారు చేయాలో చూపించడం జరుగుతుంది. మీరు కూడా నేర్చుకోండి. ఇలా పేపర్ని పేపర్ తీసుకొని ఇలా ఒకవైపు అలాగే రెండో వైపు కూడా మడత పెట్టండి. ఇలా మడత పెట్టినటువంటి పేపర్ను వెనక్కి తిరగేయండి. తిరగేసినాక ఇప్పుడు చూడండి, ఇలా మడత పెట్టండి. అలాగే రెండో వైపు కూడా ఇటువైపు నుంచి కూడా ఇలాగే మడత పెట్టండి. తర్వాత ఇక్కడి నుంచి చూడండి, ఈ విధంగా మడత పెట్టండి. ఇటు నుంచి కూడా ఇలాగే మడత పెట్టండి. మడత పెట్టిన తర్వాత మళ్ళీ ఈ చివరిని ఇందులోకి దూర్చండి. అలాగే ఈ చివరి కూడా ఇందులోకి దూర్చండి. ఇప్పుడు మనకు కావలసినటువంటి టోపీ తయారైంది. ఇదే మనకు కావలసిన టోపీ. పేపరు పెద్దదైతే టోపీ పెద్దగా కనిపిస్తుంది. చూసారు కదా? మరి ఇదే విధంగా మా పిల్లలు కూడా ఎలా తయారు చేస్తారో చూడండి. అలా వేసుకుంటే ఎలా కనబడుతుందో చూడండి. How to make the Nehru topi? First of all, we will take the paper, hold like this, correctly. Next, this also hold like this. Next, turn the paper, hold it like this, and this one also hold it like this. Next, turn the paper and hold it, and up this paper, hold like this. Next, this also hold like this. Next one is hold the paper on this paper down, and this also like that. Okay, make the Nehru topi. It's completed. ఫస్ట్ ఇలా మడత పెట్టుకుంటాం. ఇలా చేసి ఇలా అక్కడ
తర్వాత సేమ్ అలాగే సేమ్ ఇక్కడ కూడా అలాగే చేస్తాం. ఆ తర్వాత ఈ పేపర్ని వెనక్కి తీసుకొని ఇలా మళ్ళీ ఇలా మార్చుకోవాలి. సేమ్ మళ్ళీ ఇలా మార్చుకోవచ్చు. మళ్ళీ ఇది కూడా అలాగే మార్చుకోవచ్చు. స్ట్రైట్గా వస్తుంది, లేకపోతే టోపీ బాగుంటుంది. మళ్ళీ దీన్ని కూడా సేమ్ ఇలా దీంట్లో మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టండి. చూసాక ఇలా మళ్ళీ దీంట్లో సేమ్ ఇలా పెట్టి ఓకే, రెడీ అయిపోయింది మన నెహ్రూ టోపీ. టోపీ ఎలా తయారు చేయాలో చూశారు కదా. మరి కలర్ఫుల్ టోపీలు కావాలంటే కలర్ పేపర్స్ యూజ్ చేయాలి. మరెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా టోపీలు తయారు చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక కార్యక్రమంలో మరొక అంశంతో మీ ముందుకు రాబోతూ సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాషి. ధన్యవాదములతో.